మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు చేపట్టారు. నెల్లూరు జిల్లా వ్యాప్తంగా జరిగిన నిరసనల్లో విద్యార్థులు, ప్రజలు, వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, నేతలు భారీ ఎత్తున పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెంటనే వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ లోకేష్ అందిస్తారు. రాష్ట్రంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ చేయడానికి వ్యతిరేకంగా కూడా నేడు వైసీపీ అధిష్టానం ఇచ్చినటువంటి పిలుపు మేరకు ప్రజా ఉద్యమ కార్యక్రమం చేపట్టారు. ఇందులో భాగంగా నెల్లూరు సిటీలో ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున విద్యార్థులు, విద్యార్థి సంఘ నేతలు, అదేవిధంగా స్వచ్ఛందంగా వచ్చినటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ప్రజా సంఘాలు, ప్రజలు అందరూ పెద్ద ఎత్తున వీఆర్సీ సర్కిల్ నుండి కూడా కలెక్టరేట్ వరకు కూడా పెద్ద ఎత్తున ర్యాలీగా ఒక నిరసన కార్యక్రమాన్ని చేపడుతున్నారు. తమ భవిష్యత్తు అయినటువంటి, తమ పిల్లల భవిష్యత్తు అయినటువంటి మెడికల్ కాలేజీను ప్రైవేటు పరం చేయడాన్ని నిరసిస్తూ కూడా ఈ కార్యక్రమం చేపడుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక్కడ పెద్ద ఎత్తున ఏదైతే గర్ల్స్ మెడికల్ స్టూడెంట్స్ కూడా ఇందులో పాల్గొన్నారు స్వచ్ఛందంగా. వాళ్ళందరూ కూడా ఇక్కడ ఏ విధంగా ఫ్లెక్సీ పట్టుకొని వాళ్ళు ముందుకు కదులుతున్నటువంటి పరిస్థితిని కూడా చూసాము. మా ఏ ఇయర్ చదువుతున్నాము? ఫస్ట్ ఇయర్. ఏంటి మెడికల్ కాలేజ్? గవర్నమెంట్ మెడికల్ కాలేజ్. సో నెక్స్ట్ జనరేషన్ కి మెడికల్ కాలేజ్ లేకుండా చేయడాన్ని ఎలా చూస్తారు? ప్రైవేటీకరణ మాకు వద్దు, గవర్నమెంట్ కాలేజే మాకు కావాలి. జై జై. ప్రైవేట్ పరం చేయడాన్ని ఏనా మంచిదేనా? మంచి విషయమేనా? ప్రైవేట్ పరం చేయడం మంచి విషయం మంచిది కాదు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ కూడా మెడికల్ స్టూడెంట్స్, ఫస్ట్ ఇయర్ సంబంధించినటువంటి ప్రభుత్వ మెడికల్ స్టూడెంట్స్ కూడా ఈ ర్యాలీలో పాల్గొన్నటువంటి పరిస్థితి. వాళ్ళు మాత్రమే కాదు, పెద్ద ఎత్తున ప్రజా సంఘాలు, అదేవిధంగా స్వచ్ఛందమైనటువంటి నేతలు కూడా ఉండేటువంటి పరిస్థితి. మనతో పాటు మెడికల్ స్టూడెంట్ కూడా ఉన్నాడు. ఎలా చూడాలండి ప్రైవేట్ పరం చేయడానికి? సార్, ప్రైవేటీకరణ అనేది చాలా వ్యతిరేకత. ఎందుకంటే మా లాంటి పేద విద్యార్థులు ఎలా చూసుకోవాలి? ఎలా కోట్లు మెడికల్ కాలేజ్కి ఎవరు పెడతారు? మా పేద విద్యార్థులు పెడతారా? మా పేద విద్యార్థులు ఎవరు పెట్టారండి. అందుకని దయచేసి గవర్నమెంట్ ఓడికుంటున్నాం, ప్రైవేటీకరణ వద్దు. మా పేద ప్రజలకు పేద విద్యార్థులందరికీ న్యాయం చేయాలని కోరుతున్నాం. మా విద్యార్థుల తరఫున కోరుతున్నాం. థ్యాంక్ యూ. ప్రభుత్వం కనుక ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలనే పక్షంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారు? మా స్టూడెంట్స్ తరఫున తీవ్రంగా ధర్నాలు చేయాల్సి వస్తుంది. మా నిరసన ఖచ్చితంగా గవర్నమెంట్ చేసే లోపల మేము ఇలాంటి కార్యక్రమాలు చేస్తూ ఉంటాము. ఎవరు సపోర్ట్ చేస్తారో వాళ్ళతో మేము చేస్తుంటాం. ఈ అవకాశం మాకు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు. చూస్తున్న మెడికల్ స్టూడెంట్సే స్వచ్ఛందంగా ఈ ర్యాలీలో పాల్గొని మొదటి సంవత్సరం ప్రభుత్వ కళాశాలలో చదువుతున్నటువంటి మెడికల్ స్టూడెంట్సే పాల్గొన్నటువంటి పరిస్థితి ఉంది. రానున్నటువంటి తరాల్లో మాలాంటి విద్యార్థులకి, పేద విద్యార్థులకి విద్య అందే పరిస్థితి ఉండదు. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ రంగం మెడికల్ కాలేజీలను ప్రోత్సహిస్తారో ఆ పార్టీకే తమ మద్దతు ఉంటుంది. ఇవాళ ఈ కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున తలపెట్టదలిచినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డికి, అదేవిధంగా సిటీకి సంబంధించినటువంటి ఇన్ఛార్జ్ ఎమ్మెల్సీ చంద్రశేఖర్ రెడ్డి కూడా ఇక్కడ ఉండేటువంటి మెడికల్ విద్యార్థులు అయితే మాత్రం ధన్యవాదాలు చెప్తున్నటువంటి పరిస్థితి. రానున్నటువంటి రోజుల్లో ప్రభుత్వం ఈ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని పక్షంలో ఉద్యమాన్ని విద్యార్థి సంఘాల రూపంలో పెద్ద ఎత్తున ఉగ్రరూపం దాల్చి పోరాటానికి సిద్ధమవుతామని చెప్పి కూడా విద్యార్థి సంఘ నేతలు కావచ్చు, మెడికల్ స్టూడెంట్స్ చెప్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ క్లియర్ గా కనబడుతుంది. ఓవర్ టు స్టూడియో.